హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు ఈ వీడియోలో చెప్తాను. నేను స్టిల్ హైదరాబాద్లో ఉన్నాను. ఈరోజు రిటర్న్ అవుతాను. రేపటి నుంచే యాజ్ యూజువల్ స్టూడియోలోనే న్యూస్ అనాలిసిస్ వీడియో చేస్తాను. ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చానమాట. మనం ఒక మీడియాకి సంబంధించి ఒక కొత్త స్టార్టప్ తీసుకొస్తున్నాము. చాలా యూనిక్గా కొత్తగా ఉండబోతోంది, కొత్త ప్రయత్నం. సో దీనికి ఎప్పటి నుంచో మీకు తెలిసే ఉంటుంది, ఎప్పటి నుంచో మనం మ్యాగజైన్ అనుకున్నాం, మ్యాగజైన్ పెట్టాం. బట్ ఈ స్టార్టప్ మాత్రం ఎప్పటి నుంచో దాదాపుగా 3 years నుంచి నేను దీని మీద ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఎలక్షన్స్ ముందు నుంచే. చివరికి ఇప్పుడు ఒక ఒడ్డుకి చేరింది. ప్లానింగ్ అంతా పూర్తయింది. సో పట్టాలు ఎక్కడానికి ఇంకొక 8 నెలలు పడుతుంది. నెక్స్ట్ ఇయర్ ఉగాదికి, 2027 ఉగాదికి అనుకోవచ్చు. సో ప్రతి ఒక్కరి మొబైల్లో గుండు సూది యాప్ ఉంటుంది. అంత ప్రత్యేకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నాం. సరే, మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఇక తడారిన బేళ్లకు, గొంతెండిన ఓళ్లకు వస్తున్నాయి కృష్ణమ్మ నీళ్ళు. కరువు నేలకు కొండంత అండ, వెలుగొండ. కొలిక్కి వచ్చిన భగీరథ ప్రయత్నం. ఆగస్టు 31న ప్రాజెక్టు తొలి దశ జాతికి అంకితం. అప్పుడు శంకుస్థాపన, ఇప్పుడు ప్రారంభం. రెండూ చంద్రబాబు గారి చేతుల మీదుగా. అది నిజమండి. 1996 మార్చి నెలలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు 2026 ఆగస్టు 31వ తేదీన ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరగబోతోంది. మధ్యలో షో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, జాతికి అంకితం చేసేస్తున్నట్టుగా షో చేశారు. బట్ అది షో మాత్రమే, సినిమా షూటింగ్ మాత్రమే, నిజం కాదు. ఎందుకంటే ప్రాజెక్టు పనులు పూర్తవ్వకుండా, కాలువ తవ్వకాలు పూర్తవ్వలేదు, పునరావాసం పూర్తవ్వలేదు, రిజర్వాయర్ పూర్తవ్వలేదు, ఏమీ పూర్తవ్వలేదు. కానీ ఆయన హడావిడిగా వచ్చి జాతికి అంకితం చేశారు. సో అలా కాకుండా ఈసారి నిజంగానే పూర్తయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 31వ తేదీన నీళ్లు ఇవ్వబోతున్నారు. కరువు నేలకు కృష్ణమ్మ పరుగులెడబోతోంది. వానొస్తే నీళ్లు, లేకుంటే బీళ్లు. పాత మాటంటూ జలసవ్వడి సందడి చేయబోతోంది. దశాబ్దాల కళల్ని సాకారం చేస్తూ, ప్రాజెక్టు పూర్తిపై సందేహాలను పటాపంచలు చేస్తూ, కరువు నేలకు కొండంత భరోసాగా వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. ఇది చాలా కీలకమైన ప్రాజెక్టు. ఎందుకంటే పశ్చిమ ప్రకాశంలో పరిస్థితులు నేను స్వయంగా చూశాను కాబట్టి. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, ఆ ప్రాంతాల్లో కరువు, దుర్భిక్షం ఎంత దారుణంగా ఉంటుందో స్వయంగా చూశాను కాబట్టి ఈ ప్రాజెక్టు నిజంగా అక్కడ పునర్జన్మ చాలామందికి, చాలా నేలలకు. సంకల్పంతో సాకారం. ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి కుటుంబానికి భరోసా. ఎక్స్లో సీఎం చంద్రబాబు. సో ఇది తర్వాత లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు గారు నిన్న ప్రమాణం చేశారు. జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గారు గతంలో హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకి ఇప్పుడు లోకాయుక్తగా ప్రభుత్వం నియమించింది. ఇక పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెడతాము. 175 గిగావాట్ల క్లీన్ ఎనర్జీయే లక్ష్యం అని మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. నిన్న అనంతపురం జిల్లాలో పునరుత్పాదక ఇంధన రంగ ప్రాజెక్ట్ అయిన సుజ్లాన్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. 10,000 కోట్ల భారీ పెట్టుబడితో సుజ్లాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హుళికెర గ్రామంలో మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1గా నిలబెడతాం, పునరుత్పాదక ఇంధన రంగంలో మనమే నెంబర్ 1గా ఉంటాం అని మరోసారి లోకేష్ గారు చెప్పారు. అలాగే సెప్టెంబర్లో దరఖాస్తులు తీసుకుంటారంటండి. అక్టోబర్ నుంచి, దసరా నుంచి మేబీ కొత్త పింఛన్లు ఇస్తారంట. 3 లక్షల కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నారంట. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద మైనస్ ఇది, ఇప్పుడు వరకు కొత్త పింఛన్లు ఇవ్వలేదు అని. సో దాన్ని అధిగమించేలాగా ఒక 3 లక్షల మంది 3 లక్షల మంది లబ్ధిదారులను చూస్తున్నారు. ఎంపిక జరుగుతోందంట. దరఖాస్తుల స్వీకరణ మొదలవుద్ది. ఆల్రెడీ దరఖాస్తులు వచ్చేసాయి. ఆల్రెడీ పీజీఆర్ఎస్లోనో
లేదంటే గ్రామ సచివాలయాల్లోనో లేదంటే ఎమ్మెల్యే ఆఫీసుల్లోనో చాలామంది దరఖాస్తులు చేసుకొని ఉన్నారు దీనికోసం. ఇక సీమలో ఐటీ నవశకం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కడపలో స్టార్టప్ హబ్ త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక సాంకేతిక రంగాల ముఖ చిత్రాన్ని మార్చేందుకు నూతన అధ్యాయం మొదలైంది. ఇప్పటి వరకు మహానగరాలకే పరిమితమైన స్టార్టప్ సంస్కృతిని కడప నగరం వేదికగా నూతన శిఖరాలకు తీసుకెళ్లేలా హబ్ రూపుదిద్దుకుంటుంది. రాష్ట్రంలోని ఏ ఇతర ప్రాంతంలోనూ లేని ప్రత్యేక రీతిలో అత్యాధునిక మౌలిక వస్తువులు ప్రత్యేక మెంటర్షిప్తో ఏర్పాటైందంటండి ఇది స్టార్టప్ కడప అంట. బాగుంది కదా. ఇక హెర్నిటాకు అత్యధిక ధర. ముగిసిన డబ్ల్యూఏపీఎల్ ఆంధ్ర క్రికెట్ సంఘం ఆరంభించిన మహిళల ప్రీమియర్ లీగ్ ఆల్రౌండర్ హెర్నిటా పెరీరా ఖరీదైన క్రికెటర్గా నిలిచారు. 4,30,000కు గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఆమెను కొనుగోలు చేశారంట. విజయవాడలో నిన్న జరిగింది వేలం. 4 ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఇక సేమ్ ఇందులో ఈ ఆంధ్రజ్యోతిలో కూడా కొన్ని హైలైట్ చేశారు. పునరుత్పాదక ఇంధనంలో నెంబర్ 1గా నిలబెడతాం రాష్ట్రాన్ని అని ఆయన చెప్పింది. అలాగే సరకు ముందే స్థానికమని మంత్రుల భేటీలో చర్చ. న్యాయ నిపుణులతో మాట్లాడి తుది నిర్ణయం. సీఎం బలి చేయడం జగన్ నైజం. స్కాముల్లోకి పార్టీ నేతలను దింపుతారు, కొంత ఎరవేసి చివరకు బలి చేస్తారు. మద్యం రవాణా స్కామ్లో జరిగింది అదే. దొరికిపోయిన ప్రతిసారి జగన్ కులం సెంటిమెంట్ కార్డులను తెస్తారు. బీసీలకు న్యాయం జరగాల్సిందే, దానికోసం ఎంతవరకైనా పోరాడదాం. మంత్రులతో లంచ్ భేటీలో సీఎం. నిజమేనండి, జగన్మోహన్ రెడ్డి గారు పాపం స్కామ్లు చేసేదంతా కూడా నాయకులు చేత చేపిస్తున్నారు. ముందు వాళ్ళని పెడుతున్నారు, అంతిమంగా లబ్ధి పొందేది తనే అవుతున్నారు. తను తన అత్యంత సన్నిహితులే అవుతున్నారు. తీరా అరెస్ట్ అయ్యేసరికి ఎవరి పేరు మీద జరిగిందో వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. లేకపోతే 400 కోట్ల విలువైన మద్యం రవాణా స్కామ్లో ఒక 20 కోట్లు మాత్రమే తిన్న కారుమూరి నాగేశ్వరరావు గారు కుటుంబం జైల్లో ఉండవేంటి తండ్రి కొడుకులు. ఆ కేసులో 200 కోట్లకు పైగా తిన్న పెద్ద తలకాయలందరూ సేఫ్గా ఉండడం ఏంటి? 20 కోట్లు తిన్న నాయకులేమో జైల్లో ఉన్నారు, ఇద్దరు తండ్రి కొడుకులు పాపం. మిగిలిన వాళ్ళందరూ బయటే ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నైజం ఏంటనేది చెప్పారు. సో నెక్స్ట్ పేజీ. బీసీ విద్యార్థులకు 2 ఎక్సలెన్స్ సెంటర్లు. ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ నీట్కు శిక్షణ. హెచ్ఐవి నివారణ ఇంజెక్షన్ దేశీయంగా తయారీ. డాక్టర్ రెడ్డిస్ ఇంక్యూర్ క్లినికల్ పరీక్షల నుంచి మినహాయింపు. సిరి హెచ్ఐవి సంక్రమణను అడ్డుకునే ఇంజెక్షన్ లెనాకాపవికర్ త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. హెచ్ఐవి ముప్పు ఎక్కువగా ఉన్న కనీస 35 కిలోల బరువు ఉండే పెద్దలు, యుక్త వయసులో లైంగిక సంపర్కం ద్వారా వచ్చే HIV-1 వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నివారణ మందును ఏడాదికి 2 సార్లు ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నారు. ఈ సూదు మందును దేశీయంగా ఉత్పత్తి చేయడానికి విక్రయించేందుకు వీలుగా డాక్టర్ రెడ్డిస్ ఇంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ 3వ దశ క్లినికల్ పరీక్షలు అధ్యయనాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారంట. ఇక తప్పు చేస్తే జైలుకి వెళ్ళరా, అదే కక్ష సాధింపు ఎలా అవుతుంది? వైకాపా జమానాలో ఎంతమంది బీసీలను వేధించారో గుర్తు చేసుకోండి. ఆ పార్టీ నేతలపై మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం. వైకాపా నాయకులు కొందరు అవినీతి అక్రమాల్లో ఇరుక్కుని జైలుకు వెళ్తుంటే దాన్ని బలహీన వర్గాలపై కక్షగా చిత్రీకరించడం ఏమిటని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నిధులు చేరినట్టు ఈడీ దర్యాప్తులు వెల్లడైందో అందుకే ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసింది. కారుమూరిని అరెస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదు, చట్ట ప్రకారం కేంద్ర సంస్థ చర్యలు తీసుకుంటే దాన్ని బలహీన వర్గాలపై కక్షగా వైకాపా నాయకులు ఎలా చిత్రీకరిస్తారు అని ఆయన గట్టిగా నిలదీశారు. ఇక అజీం ప్రేమ్జీ ఉపకార వేతనాలపై అవగాహన కల్పించండి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అమ్మాయిల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ అందిస్తున్న ఉపకార వేతనాలపై డ్వాక్రా మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సర్పశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. దారి కాచిన గండాలను తప్పించే సూచికలు. ఈ రోడ్ల మీద ఈ సూచికలు ఉంటాయి కదా, యారో మార్కులు, రకరకాల బోర్డులు. సో దాని ఏంటి అనేది ఇచ్చారు. తర్వాత భార్య ఊరు వెళ్తానంటే వద్దనడం, కసురుకోవడం సరికాదు.
కర్ణాటక హైకోర్టు స్పష్టీకరణ. తీర ప్రాంతాల్లో తాటి వనాలు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా 5,499 హెక్టార్లో ఏర్పాటంటండి. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంత రక్షణ కవచంగా తలపెట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా తాటి వనాల ఏర్పాటు ప్రారంభించినట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం తాటికాయల సీజన్ ప్రారంభం కావడంతో తాటి గింజల సేకరణ, నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. సో ఆయన యాక్చువల్లీ కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బట్ అక్కడ నుంచి ఒక ప్రెస్ నోట్లు రిలీజ్ అయ్యి మొత్తం రివ్యూలు చేసుకొని ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు 10 నెలల గడువు, పనులన్నీ ప్రారంభించండి. ప్రపంచ స్థాయిలో మౌలిక వస్తువులు ఉండాలి. ప్రతిదానికి ప్రపంచానికి కనెక్ట్ చేస్తాడు ఈయన. ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏది వెళ్ళినా ప్రపంచానికి కనెక్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత, ఒక స్కూల్లో ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళారనుకోండి, మన స్కూల్లో ప్రపంచానికి కనెక్ట్ అవ్వాలి అంటారు. లేదా ఒక సినిమాకి సంబంధించి ప్రాజెక్ట్ వెళ్ళారనుకోండి, మన సినిమాలో ప్రపంచానికి కనెక్ట్ అవ్వాలంటారు. ఇప్పుడు గోదావరి పుష్కరాల్లో మౌలిక వస్తువులు ప్రపంచ స్థాయికి కనెక్ట్ అయ్యేలా ఉండాలంట. ప్రజలు ప్రపంచ స్థాయికి కనెక్ట్ అవ్వాలని కోరుకోరు. అక్కడికి వెళ్తే ఇబ్బందులు లేకుండా ఉంటే చాలు అని కోరుకుంటారు. అక్కడికి వచ్చే వాళ్ళని పీడించకుండా, వేధించకుండా ఉంటే చాలు అని కోరుకుంటారు. అక్కడ ప్రపంచ స్థాయి ఉందా, అంతరిక్ష స్థాయి ఉందా అనేది జనాలకు అవసరం లేదు. జనాలకు మీరు ప్రపంచ స్థాయి వస్తువులు ఇవ్వక్కర్లా, సాధారణ వస్తువులు ఇవ్వండి చాలు. అక్కడికి వచ్చే దాదాపుగా ఒక 10 కోట్ల మంది వస్తారేమో గోదావరి పుష్కరాలకి, ఒక అంచనా. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంపిస్తే చాలు. మీరు ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు అక్కర్లా. హోమ్ స్టేలు దొరికేలా చూడడం, స్టేలు ఇన్స్టెంట్గా ఎక్కువ రేట్లు పెరగకుండా, అలాగే ఫుడ్ బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా, అటువంటి ఏమైనా జాగ్రత్తలు చూసుకుంటే చాలు. అయితే పుష్కరాల్లో ఒకట్లే ఫుడ్డు విచ్చలవిడిగా చాలామంది పెడుతుంటారు. మనం కూడా ఒక స్టాల్ పెడదాం వీలైతే. ఇక ఐకానిక్ భవనాల ఇంటీరియర్స్ విలాసవంతంగా వద్దు, సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. శాసనసభ భవనం ఇంటీరియర్ డిజైన్లపై సమీక్ష. రాజధాని అమరావతిలో శాసనసభ, హైకోర్టు విభాగాధిపతుల కార్యాలయాన్ని నగర ప్రతిష్టను పెంచేలా, ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఐకానిక్ నిర్మిస్తున్నామని, వాటి ఇంటీరియర్ డిజైన్లను మాత్రం విలాసవంతంగా రూపొందించవద్దని ఆర్కిటెక్చర్ సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ కార్యాలయానికి వెళ్ళినా న్యాయం జరగలేదు. సజ్జల దగ్గరకు వెళ్తే కాలయాపన చేశారు. రాజీవ్కు సమస్య ఉందని తెలిసినా పెళ్లి చేసి గొంతు కోశారు. మీడియా సమావేశంలో జోగి రమేష్ కోడలు మేఘన. జోగి రమేష్ గారు నిన్నగాక మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానికి కౌంటర్గా మేఘన కోడలు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కుటుంబ సభ్యులు కుటుంబ వ్యవహారం కోర్టులో తేల్చుకోకుండా ఒకరినొకరు ప్రెస్ మీట్ పెట్టడం, దాన్ని ఈ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా హైలైట్ చేయడం, కొంచెం వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఇబ్బందికరంగా మారాయి. స్టైఫండ్ పెంపుపై ఉన్నత స్థాయి కమిటీలు. చూడాలి సమ్మె విరమణపై వైద్యారోగ్య శాఖ మంత్రి కృతజ్ఞతలు. సో జూనియర్ డాక్టర్ల సమ్మె 16 రోజుల పాటు జరిగింది. సో చివరికి నిన్న ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. స్టైఫండ్ పెంచడానికి ఒక కమిటీ వేస్తాము ఉన్నత స్థాయిలో, సీఎం గారు చెప్పారు అని చెప్పి వైద్యారోగ్య శాఖ మంత్రి గారు వాళ్ళకి చెప్తే వాళ్ళు దాంతో సమ్మె విరమించారనమాట. హైకోర్టు జోక్యంతో జూడాల సమ్మె విరమణ. వారి నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ధర్మాసనం. డిమాండ్లపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశం. ఓకే, కిరాణా హిల్పై దాడి చేశాం కానీ ఆపరేషన్ సింధూర్పై మాజీ సిడిఎస్ అనిల్ చౌహాన్. ఓకే, తెలంగాణ, బీహార్ కులగణను నమూనాగా తీసుకోండి. ప్రధానికి ఖర్గే, రాహుల్ లేఖ. తెలంగాణలోనూ అలాగే బీహార్లోనూ జరిగిన కులగణను నమూనాగా తీసుకొని దేశవ్యాప్తంగా చేయాలి అని చెప్పి కాంగ్రెస్ నేతలు ప్రధానికి లేఖ రాశారు. ఇక పట్నాలో విద్యార్థులపై లాఠీచార్జి, జలఫిరంగులు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు బీహార్ ముఖ్యమంత్రి నివాసం వైపు ర్యాలీగా వెళ్తున్న వేలాది మంది విద్యార్థులను పట్నాలో పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగిందండి. దీన్ని ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో వేశారు. పట్నా రణరంగం, కథం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగ యువత. టీచర్ నియామకాల పరీక్ష ప్రక్రియపై నిరసన.
సీఎం నివాసం ముట్టడికి ప్రయత్నం, వాటర్ కెనాల ప్రయోగం, లాఠీచార్జీ, పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు, పలువురికి గాయాలు. సో నిన్న అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నమాట. ఇక బికినీ వేసుకొని రాఖీ కడతారా, రక్షాబంధన్ యాడ్పై మాటల యుద్ధం, కృతి సనన్ డ్రెస్ అసభ్యకరంగా ఉందన్న కంగన. నిజమే కదా. రక్షాబంధన్ సందర్భంగా ఓ ఆభరణాల కంపెనీ యాడ్ కోసం రూపొందించిన వాణిజ్య ప్రకటనలో బాలీవుడ్ నటి కృతి సనన్ ధరించిన దుస్తులపై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆ దుస్తులను నటి భాజపా ఎంపీ కంగనా రనౌత్ తప్పుపట్టగా ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో మహిళలకు చెప్పడానికి ఎప్పుడు ఆపుతారని కృతి ప్రశ్నించారు. విమర్శలు ప్రతి విమర్శలతో అది సోషల్ మీడియా ఎక్కింది. అంటే సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి, ఒక్కొక్క పండగకు ఒక్కొక్క కథ ఉంటుంది, ఒక్కో పండగ ఒక్కో రకమైన భావోద్వేగంతో ఉంటుంది. అలాగే ఈ రాఖీ పౌర్ణమి అనేది కూడా, రాఖీ పండగ అనేది కూడా ఒక సంప్రదాయబద్ధంగా వస్తుంది. దానికి కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి. సో ఆ యాడ్లో ఆమె అలా కనిపించడం పట్ల కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. కల్చర్ను గౌరవించాలి, ఎంత పెద్ద నటులైనా ఎంత పెద్దోళ్ళైనా సరే. సో ఈ విషయంలో మనం కృతి సనన్నే తప్పు పట్టాలి. పారిశ్రామిక కారిడార్లకు రోడ్డు, రైలు మార్గాలు. భారతమాల కింద క్రిస్ సిటీలో 2872 కోట్లతో రోడ్ నెట్వర్క్ అంట. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్లలో 683 కోట్లతో ప్రతిపాదనలు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, చెన్నై 3 పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం యాక్చువల్లీ ఎప్పటి నుంచో ప్రపోజల్లో ఉంది. సో అక్కడ ఆ కారిడార్లన్నింటికీ కూడా రోడ్డు, రైలు మార్గాల కోసం ఒక పెద్ద ప్రపోజల్స్ రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని కేంద్రానికి పంపించారు, కేంద్రం కూడా అప్రూవ్ చేస్తుంది. కేంద్రం అప్రూవ్ చేస్తే పనులు మొదలవుతాయి. ఇక ఎన్ఓసి ఇచ్చేందుకు ఒడిశా ససిమీర. ప్రైవేట్ బస్సులకు పన్ను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ నుంచి 400 బస్సులు ఏపీకి, రిజిస్ట్రేషన్ కూడా ఒడిశాకు మోకేలట్టు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఏపీలో తిరుగుతున్న ప్రైవేట్ బస్సులను మళ్ళీ మన రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం త్రైమాసిక పన్ను తగ్గించింది. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సులు తిరిగి ఏపీకి వస్తుండగా, ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సులను మాత్రం మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నాయి. దానికి అక్కడ ఒరిస్సా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసీలు ఇవ్వడం లేదంట. అది సమస్య. ఇక కాటన్ బ్యారేజీలో డ్రెడ్జింగ్ ఎప్పుడో 10 లక్షల ఎకరాలకు మేలు చేసే జలాశయం నిండా పూడిక. కాటన్ బ్యారేజీలో పూడిక. సో ఇవన్నీ ఈనాడు వార్తలు. సాక్షిలో చూస్తే ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగితే మనదే విజయం. మీదే పోయినట్టు 175 లానే ఉంటుంది ఇది కూడా. పాపం ఏం పార్టీయో ఏం లోకమో, ఏమనంటే ఏడుస్తారు కానీ ఆ విధానాలు ఏంటో, ఆ కబుర్లు, ఆ సెల్ఫ్ డబ్బాలేంటో. 2024లో ఎన్నికల్లో ఓడిపోబోతున్నారని 2023లోనే తెలిసింది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా. అప్పుడు ఓడిపోతే మా ఓట్లు వేరే ఉన్నాయని చెప్పి కవర్ చేసుకున్నారు, సాకులు చెప్పుకున్నారు. 2024లో ఘోరంగా ఓడిపోయారు. అప్పుడు ఓడిపోతే ఈవీఎంల వలన ఓడిపోయామని చెప్పి కవర్ చేసుకున్నారు, సాకులు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక వాళ్ళు ఓడిపోతే, ఇదిగో ఎన్నికలు సరిగ్గా జరగలేదు, మేము ముందే చెప్పాము ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగితే మేము గెలుస్తామని, కానీ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగలేదని సాకు ముందే రెడీ చేసుకుంటున్నారు. ముందే విజయం మందే అని గొప్పలు. అంటే ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంట. 1 వీక్ కూడా అవ్వలేదు కదా, 1 వీక్ కూడా అవ్వలా. అమ్మయ్యా, ఇప్పటికప్పుడు ఇలా పెట్టండి సార్, మీరు కనీసం వారానికి 2 పెట్టండి, బాగుంటుంది. మొన్న ప్రెస్ మీట్లో ఏవో 2-3 వదిలేరు కదా, ఏంటది మెగా డిఎస్సి, అదే డిఎస్సి ఏపీపీఎస్సి ఒకటే అన్నట్టు. సరే, సో ఈ ప్రెస్ మీట్లో ఎన్ని వదులుతారో వీలైతే సరే. నేను కొంచెం సీరియస్గా చెప్పేది ఏంటంటే, యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంటే లక్షలాది మంది ఆ పార్టీ అభిమానులు చూస్తారు కాబట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో పెడతారు కాబట్టి ప్రిపేర్ అవ్వండి. వీలైతే ప్రిపేర్ అయితే బెటర్. ప్రిపేర్ అయినా కష్టమే, అదేంటో. సో మొత్తానికి ఈరోజు ప్రెస్ మీట్ అయితే ఉంది జగన్ గారిది. ఇక కూటమి ప్రభుత్వంలో ప్రజలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. నిష్పక్షపాత ఎన్నికలతో కూటమికి ఘోర పరాజయం ఖాయం. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఎలా దౌర్జన్యం చేశారో చూసాం. మీరు అసలు చేయలేదు, మీరు అసలు దౌర్జన్యాలు చేయలే. అక్కడెక్కడ మాచర్లలో
వెళ్తున్న టీడీపీ నాయకులను రోకల బండతోనో ఇనుప రోడ్డుతోనో కొట్టలేదు, వాళ్ళ కారులు పగలగొట్టలేదు, కర్నూలులో ఏమో నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని చైన్ అరికేయలేదు, పొంగనూరులో కిడ్నాపులు చేయలేదు. మీరు అసలు తప్పులే చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో. భలే పార్టీ. ఇక కరువు కోరల్లో సీమ రైతు, చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం అన్నదాతకు శాపం. జూన్ నుంచి తీవ్ర లోటు వర్షపాతం, ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం. శ్రీశైలంలో నీరున్న కేసీ, తెలుగంగ, తుంగభద్ర దిగువ కాలువలు నీరు కరువు. అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, కడప, చిత్తూరు, మార్కాపురం జిల్లాల్లో ఎండిన పంటలు. ఎల్నినో ప్రభావం. శ్రీశైలంలో ఏమీ నిండా నీళ్ళు లేవు. ఇప్పుడు 165 టీఎంసీలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఈ టైంకి 198, 199 టీఎంసీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 165 టీఎంసీలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు పంటలకు ఇచ్చేస్తే వచ్చే సంవత్సరం తాగునీటికి కష్టమవుద్ది కాబట్టి ఉన్నదాన్ని పొదుపుగా జాగ్రత్తగా వాడుకుందామని చూస్తున్నారు. సో ఇప్పుడు ఇలా రాశారన్నమాట. ఇక జోడాల స్టైఫండ్ పైన వెన్నుపోటు ముఠా పచ్చి అబద్ధాలు. జోడాల సంక్షేమానికి పెద్దపీట వేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. అప్పట్లో జీవో నెంబర్ 287లో నిర్దేశించిన 15% కంటే అధికంగా మొత్తంగా 42.4% స్టైఫండ్ పెంపు. సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వారికి సీనియర్ రెసిడెంట్గా గుర్తింపు. వారికి నిర్దేశించిన దానికంటే పెంచి మొత్తంగా 77% పెంపు. 2022లో అధికారుల అంతర్గత కమ్యూనికేషన్ కోసం జారీ చేసిన ఒక మెమోను తెరపైకి తెచ్చి వెన్నుపోటు పార్టీ కుట్రలు. ఆ మెమోను కనీసం పరిగణనలోకి తీసుకొని జగన్ ప్రభుత్వం కొద్ది నెలలకే సూపర్ స్పెషాలిటీ జోడాల స్టైఫండ్ పెంచుతూ 624 జీవో జారీ చేసిన జగన్ సర్కార్. 2022లో ఒక జీవో వచ్చింది. దాన్ని ఈ ప్రభుత్వం ఈ టీడీపీ వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే స్టైఫండ్ విషయంలో నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచే అన్యాయం జరుగుతుందని చెప్తే అది అంతర్గత మెమో, అది అంతర్గత కమ్యూనికేషన్ కోసం వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. కవరింగ్ అన్నమాట ఇది. ఇక పట్నాలో రణరంగం. తర్వాత 2 వారాల్లోగా జోడాల సమస్యలు పరిష్కరించండి. డిప్యూటీ సీఎం ఇంటి ముందు కాంట్రాక్టర్ల ధర్నా అంట. జలజీవన్ మిషన్ పనుల బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు మరోసారి మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక నివాసం ఎదుట ధర్నా చేశారు. ఆయన కేరళలో ఉన్నారుగా, కేరళ వెళ్ళి ధర్నా చేస్తే బెటర్. కాంట్రాక్టర్లు పవన్ కళ్యాణ్ గారు లేరు కదా, లేనప్పుడు ఆయన నివాసం దగ్గర ధర్నా చేసి ఏం సందేశం ఇద్దామని. యాక్చువల్లీ జలజీవన్ మిషన్ నిధులు ఇవ్వాలి, ఇవ్వకుండా దీన్ని వేరే దానికి డైవర్ట్ చేస్తున్నారు. నిజంగా జలజీవన్ మిషన్ కాంట్రాక్టర్లకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. వీళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, నాకు తెలిసి జలజీవన్ మిషన్ కోసం పనులు అయితే జరుగుతున్నాయి, కానీ వారికి ఇవ్వాల్సిన బిల్లును వేరే దానికి, వేరే పథకానికి, దీనికి వాడేస్తున్నారు. ఆ డైవర్షన్లో భాగంగా దీనికి ఇవ్వలేకపోతున్నారు టైంకి. 26 నెలల్లో అప్పులు 3,86,348 కోట్లు. సంపద సృష్టించడంలో బాబు ఘోర వైఫల్యం. పాపం ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మనోభావాలు హర్ట్ అవుతాయేమో కానీ ఒక పచ్చి నిజం ఏంటంటే, గత వైసీపీ హయాం కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ 26 నెలల్లో అప్పులు పెరిగాయి. బీభత్సంగా అప్పులు చేశారు. మరి వీళ్ళు రాసినట్టు 3,86,000 కోట్లు కాదు, కానీ 3,10,000 కోట్ల వరకు అప్పులు చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు ఇంటర్నల్గా చెప్తుంది. 3,10,000 కోట్లు సుమారుగా అరౌండ్ అయితే అప్పు చేశారు. అంటే నెలకు 10,000 కోట్ల కంటే ఎక్కువే అప్పు అవుతుంది. సంపద సృష్టిస్తాం, పంచుతాం అన్నారు. సరే, ఇప్పుడు 2 సంవత్సరాలే కదా అయింది, అప్పుడే సంపద ఎక్కడ సృష్టిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వరకు కాంప్రమైజ్ అవ్వచ్చు. కానీ ఓకే, టైం పడుతుంది. నేను అనుకోవడం ఇంకో 2 ఇయర్స్ పడుతుంది సంపద సృష్టించడానికి, దాని ఫలితం కనిపించడానికి. కానీ వీలైనంత దుబారా ఖర్చులు తగ్గించి అప్పులు తగ్గిస్తే మంచిది. అప్పులు విపరీతంగా చేస్తున్నారు. నెలకు సగటున 11,000 కోట్లకు పైగా అప్పు జరుగుతుంది. గిరిజన టీచర్లపై పోలీసు ప్రతాపం. తమ ఉద్యోగాలు రెన్యువల్ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శాంతియుత ఆందోళన చేపట్టిన గిరిజన టీచర్లపై పోలీసులు ప్రతాపం చూపించారంట. ఇక శివ సన్నిధిలో ప్రాణాలు వదిలారు. కుటుంబ కష్టాలకు శ్రీశైలంలోని ఒడ్డెర సత్రంలో ఒక 5 ఒకే కుటుంబానికి చెందిన 5 పాపం స్వీతను చాలించారు. చాలా ఘోరం జరిగింది. తన కుమార్తెను కారుతో ఢీకొట్టి హత్య చేసిన వారికి శిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదని డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ స్పష్టం చేశారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 6 నెలల్లో నిందితులకు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఆయన.
కరెక్టే, న్యాయం జరగాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఇక డిజిటల్ చెల్లింపుల్లో మేలుమలుపు, యూపీఐ సేవలు మన దేశంలో చెల్లింపుల ప్రయాణంలో కీలకమైన టర్నింగ్ పాయింట్ అని ప్రధాని మోదీ. అంటే 10 ఏళ్ళు పూర్తయింది డిజిటల్ చెల్లింపులకు. 2016-17 సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు సుమారుగా 100 కోట్ల వరకు జరిగితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 20,000 కోట్ల విలువైన డిజిటల్ చెల్లింపులు జరిగాయంట. అంటే అంత భారీగా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. ఇక అమెరికాపై కెనడా ప్రతీకారం. సుమారు $20 బిలియన్ విలువైన అమెరికా వస్తువులపై కెనడా 50% వరకు ప్రతీకార సుంకాలు విధించింది. ఉండాల్సిందే. అమెరికాయే కాదు, అన్ని దేశాల మీద సుంకాలు వేసేది. అమెరికా మీద కూడా సుంకాలు వేస్తామని చెప్పి కెనడా నిరూపించింది. సరే, సాక్షి అయిపోయింది. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇది పట్టణ రంగం చెప్పుకున్నాం, పునరుత్పాదకలో నెంబర్ 1 చెప్పుకున్నాం. ఇవి 3 అయిపోయిన తర్వాత ఏకగ్రీవం జరిగిందా, టికెట్ కట్, స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ సెగ్మెంట్ ఇన్ఛార్జీలకు జగన్ వార్నింగ్. ఏకగ్రీవం జరిగేందుకు వీల్లేదని హుకుం. తాడేపల్లిలో ఎమ్మెల్యేలు నేతలతో భేటీ. వైసీపీ పాలనలో బలవంతపు ఏకగ్రీవాలు, నాడు ప్రత్యర్థి పార్టీల నేతలపై దాడులు, నేడు ఏకగ్రీవాలపై హెచ్చరికలు. స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు కామన్, కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్న వైనం. నిజమే, పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం జరిగితే ఆ గ్రామానికి ఫండ్ ఇస్తుంది కేంద్రం. ఏదో ఈ వార్నింగ్లు ఇచ్చారు, మరి దీని మీద ఏమవుద్దో చూడాలి. అయితే మీరు కొట్టుకోండి, కొట్లాడండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దీని మీద పార్టీలోనే భిన్నమైన వాదన ఉందలే, నేను రాత్రి వీడియో చేశాను, చూడొచ్చు. ఇక కులగణనలో ఓపెన్ ఫార్మాట్ వద్దు, దానివల్ల కుల వివరాలు సరిగ్గా నమోదు కావు. ఒకే కులానికి దేశవ్యాప్తంగా వేరువేరు పేర్లు, భాషాపరమైన తేడాలు ఉంటాయి. తెలంగాణ, బీహార్ విధానం అనుసరించండి. ప్రస్తుత ప్రశ్నావళి రద్దు చేయండి. పార్టీలు, నిపుణులు, ప్రజల్ని సంప్రదించాక కొత్త ప్రశ్నావళి రూపొందించండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు లేఖ రాశారు. సో కులగణనలో కొన్ని పేర్లు అభ్యంతరకరంగా ఉన్నాయంట, కొన్ని ప్రశ్నలు. సో అందుకని కొత్త ప్రశ్నావళి తీసుకురండి అని అడుగుతున్నారు. ఇక కొలగొట్టిందంతా కారుమూరికే. మద్యం రవాణా స్కామ్లో 11.95 కోట్లు ఆయన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకే. ఈడీ 18.09 కోట్లు మనీ లాండరింగ్. అక్రమార్జనతో లగ్జరీ కార్లు, ఖరీదైన వాచీలు, ఆస్తులు కొనుగోలు. విమాన ప్రయాణాలు కూడా. రాజకేశ్ రెడ్డికి నెల 60 లక్షలు చెల్లింపు. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు. రిమాండ్ రిపోర్ట్ వచ్చింది. రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు, పాపం 18.09 కోట్లు కొట్టేసి జైలుకి వెళ్ళారు ఇద్దరు తండ్రి కొడుకులు. 100 కోట్లు కొట్టేసిన వాళ్ళు బయట దర్జాగా ఉన్నారు. లోపాన్నే కాదు, మతాన్ని దాచారు. రాజకీయం కోసమే నాపై నిందలు. అన్నీ తెలిసి జోగి నా గొంతు కోశారు. ఇప్పటిదాకా కొన్నే వీడియోలు బయటపెట్టా. కుటుంబంతో కలిసి మీడియా ముందుకు వచ్చిన మేఘన. పాపం జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా ఈ మేఘనాన్ని మళ్ళీ లాగారు. ఈవిడ ఊరుకుంటారా? మొత్తం కౌంటర్ ఇచ్చి పడేశారు. జోగి రమేష్ చెప్పిందంతా అబద్ధమే, ఇదిగో నా దగ్గర ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయని మేఘన చెప్పారనమాట. జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ ఓకే. 2 లక్షల వీసాలు రద్దు. B1, B2 పర్యాటక వ్యాపార వీసాలను రద్దు చేసేందుకు ట్రంప్ సర్కారు. ఇక ఆస్తి కొట్టేసే ప్లాన్, అందుకే నూకరాజు కుటుంబంతో పరిచయం, సౌజన్యతో బంధం. జగదీశ్వర్ రెడ్డిపై పలుమారులు దాడి, విషప్రయోగం. సాదిక్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. నా పెళ్లికి అడ్డొస్తే చంపేస్తా, ప్రైవేట్ వీడియోలన్నీ బయట పెడతా. జగదీశ్వర్ రెడ్డికి పట్టిన గతే మీ అందరికీ. 2 రోజుల ముందు నూకరాజు కుటుంబానికి సాదిక్ బెదిరింపులంట. ఇటువంటి ఎదవల్ని ఇంకా రిమాండ్ రిపోర్ట్లు ఇది కాదు. ఇటువంటి వాళ్ళు మళ్ళీ తప్పు చేయాలంటే భయపడేలా శిక్ష ఉండాలి. చాలా సీరియస్గా ఉండాలి అండ్ ఫాస్ట్గా ఉండాలి. ఇక జగనన్న కనెక్ట్కు ఎదురుదెబ్బ. సోషల్ మీడియా పోస్టులు తొలగింపుపై పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు, దీనిపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం. ఓబీసీ క్రిమీ లేయర్పై ప్రత్యేక ధర్మాసనం. జస్టిస్ సూర్యకాంత్ వెల్లడి. మార్చి 11 నాటి తీర్పుపై స్పష్టత కోరిన కేంద్రం. సివిల్స్ 2025 అభ్యర్థుల సర్వీస్ కేటాయింపులకు అనుమతి ఇవ్వాలని వినతి. శ్రీశైలంలో విషాదం. 5 ఒకే సత్రంలో 5 కూడా ఒకేసారి. చాలా దారుణం. సో ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.